వీళ్ళు దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారంటే కోర్టుని అడగాల. మీరు ఎందుకంటే దౌర్జన్యంగా కేవీఆర్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారని కోర్టుని నిలదీయాల. ఎందుకంటే కోర్టు ఇచ్చిన వారెంట్ కేవలం ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేవాళ్ళు మాత్రమే. కాళ్ళ మీద కూర్చొని రమ్మని చెప్పలే. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏది కావాల్సింటే అది వర్ణించుకుంటే ఎట్లవుతుంది? కాళ్ళు ఆయన కేవీఆర్ గారు ఎస్ మీ దగ్గర నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది మీరు రండి అన్నప్పుడు ఆయన ఎస్ నేను వస్తాను నడవండి అని అనుంటే కాదయ్యా, అక్కడ ఒకసారి చూడండి, చేతులు పట్టుకొని ఈడ్చుకోబోతున్నారు. ఈడ్చుకుపోయేది కూడా కనపడలేదా మీకు? తప్పకుండా తెలుసుకోకుండా మీరు కూడా పక్కన సపోర్ట్ చేసుకుంటా పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తున్నారని మేము చెప్పాలా? ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తున్నారని మేము చెప్తే మీరు ఒప్పుకుంటారా? సరే, ఇప్పుడు ఎవరు అభిప్రాయాలు వాళ్ళే డబ్బులు ఇస్తున్నారా లేదా అనేది, ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తున్నారా లేదా అవతల మీరు ఆ నిందేసినప్పుడు మిమ్మల్ని కూడా ఆ నిందలతో మాట్లాడచ్చు కదా. ఇప్పుడు మీరు అవతల నిందేసినప్పుడు మిమ్మల్ని కూడా అదే విధంగా అనుకోవచ్చు కదా. ఇప్పుడు సాయి గారికి డబ్బులు ఇచ్చినారని మీరు చెప్తున్నారు. సాయి గారికి డబ్బులు ఇచ్చిండేది సాయి గారికి డబ్బులు నేను చెప్పలా. నెంబర్ 2 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు చెప్పారు. విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పింటే మీరు చెప్పినట్టు నేను కూడా ఏకీభవిస్తూ, వైఎస్ఆర్ పార్టీలో ఉంటే బయటకు వచ్చినాక రకరకాల మాటలు చెప్పినారు. రకరకాల మాటలు చెప్పినట్టు పరిగణలోకి తీసుకోవడానికి ఉండదు. మా దగ్గర ఉన్నప్పుడు వేరు, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేప్పుడు వేరు. బయటకు వచ్చిన తర్వాత ఎవరు గుర్తు పెట్టే వాళ్ళు మాట్లాడతారు. తెలుగుదేశంలో ఉంటే బయటకు వచ్చిన వాళ్ళు ఎవడ ఈయన వంశీ గారు అక్కడ నుండి రాలేదా, లేక ఈ కొడాలి నాని గారు అక్కడ నుండి రాలేదా, రోజా గారు అక్కడ నుండి రాలేదా? అంటే అవన్నీ పాత ఎన్ని తీసుకొచ్చి దీంట్లో కడితే ఒప్పుకునేదానికి అవుతుంది. కాబట్టి ఎక్కడ ఉన్నప్పుడు మాట్లాడితే ఆ మాటలు అక్కడికే వర్తిస్తాయి. కానీ ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, అక్కడ ఉన్న తర్వాత వైసీపీలోకి వచ్చాక చెప్పినవన్నీ అబద్ధాలు అంటారు మీరు. అదే ఇప్పుడు కావచ్చు, వల్లభనేని గారు కావచ్చు, చెప్పేది అదే కాదు. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడిన మాటలకు విలువ లేనప్పుడు, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి బయటికి వెళ్ళాక మాట్లాడిన మాటలకు విలువ లేదన్నప్పుడు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడిన మాటలకు విలువ ఉండదు. ఎందుకంటే వేరొక పార్టీలోకి వెళ్ళారు, వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడి ఉండొచ్చు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు తీసుకుపోయి జైల్లో పెట్టారు? విలువ లేదు కదా. లేనప్పుడు విలువ కాదు మీరు అనాల్సింది, వాస్తవం కాదా అని అడగండి ఆయన్ని. అంటే అవాస్తవాలా అని అడగండి, విలువ కాదు, అవాస్తవాలా అని అడగండి. రాజకీయాల్లో మీరు ఒకటి మాట్లాడితే నేను రెండు మాట్లాడింటాను, నేను రెండు మాట్లాడితే చర్చ వెళ్ళిపోతుంది. సుధాకర్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. సుధాకర్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. సుధాకర్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. మోహన్ రెడ్డి గారు అభిప్రాయం అర్థమైంది. కంక్లూడ్ చేయండి సార్. వంశీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. జర్నలిస్ట్ కేవీఆర్ అనేటటువంటి విషయంలో ఏం జరిగింది అనేది తెలీదు మోహన్ రెడ్డి గారికి. ఈడ్చుకొచ్చారు అని అంటా ఉన్నారు. అతని మీద 3 నెలలుగా ఎన్బిడబ్ల్యూ పెండింగ్లో ఉంది. ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉంది. ఓకే, పెండింగ్లో ఉంది. ఈడ్చుకొచ్చారు అని అంటా ఉన్నారు. అతను అటొక పోలీస్ కానిస్టేబుల్ ఇటొక పోలీస్ కానిస్టేబుల్ తీసుకుని అతను బలవంతంగా తీసుకొస్తా ఉన్నారు. అతను రాకపోతా ఉంటే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉంది కాబట్టి కోర్టు ఆదేశాలతోటి అరెస్ట్ చేశారు. అక్కడ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు. పోలీసు వారు మీరు తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి ఆ నిందితుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పచెప్పారు. ఇది విషయం జరిగింది. అయితే అతను ఈడ్చుకెళ్లారని చాలా బాధపడిపోయినటువంటి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారికి ఈ ఫోటో ఒకసారి చూపిస్తున్నా. ఇది నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇసుక మాఫియాని ప్రశ్నించాను అని చెప్పి ఇలా ఈడ్చుకెళ్ళి ఏం చేశారు సార్, నా చేతికి ఇట్లాంటి గాయం చేశారు సార్. నేను ఇలా గాయపడ్డా గత పోలీసులు చేసినటువంటి దాష్టికానికి. మీరు పోరాటంలో తగిలారా, తొప్పుకుంటా పోయినప్పుడు తగిలారా? నాకు కూడా కాల్ ఫ్రాక్చర్ అయింది రాజశేఖర రెడ్డి గారు నిరాహార చేసినప్పుడు.
రాజశేఖర రెడ్డి గారు నిరాకరించిన మేము ప్రజాతంత్రంలో మద్దతు ఇచ్చాం. నాకు కూడా ఈడ్చుకెళ్తారు పోలీసులు. నాన్ బెయిలబుల్ చట్టాన్ని గౌరవించకపోతే ఈడ్చుకెళ్తారు. పోరాటాలు ఆందోళన చేసేది ఈడ్చుకెళ్తారు. వేరు. చట్టాన్ని గౌరవించకపోతే ఈ ప్రెస్ వాళ్ళను లేక చట్టాన్ని పెళ్లి లలితను ఎన్కౌంటర్ చేయడము, గద్దర్ గారిని కాల్చి జరపడము, ఈడ్చుకెళ్తారు. కాల్చి జరపడము, ఇది ఏందయ్యా? ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంటుంది. ఎట్లా ప్రతిపడితే అట్లా చేసుకుంటా పోతే ఎంతవరకు సభ చేస్తాం? ఎస్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సమయం అయిపోయింది ఆయన చెప్పండి చివరిగా. అమరావతి ఉద్యమంలో ఉండగా నా కాలి మీద పడినటువంటి లాఠీ దెబ్బ ఇది. మా నాయకుడిని నన్ను ఈడ్చిపడేస్తున్నటువంటి రైట్ సార్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ప్లీజ్ మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి, ప్రొలాంగ్ అయిపోతుంది. మోహన్ రెడ్డి గారు ఆగండి, దయచేసి ఆగండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. వంశీ గారు, మోహన్ రెడ్డి గారు నాపండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు నాపండి. ఎస్ కంక్లూడ్ చేయండి. ఆయన ఆపేర్లే కానీ మ్యూట్ లో పెట్టారు, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ ఎవరైనా గాని రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని అలాగే అపహాస్యం చేసినా లేదంటే వ్యక్తిగత దోషులకు దిగినా గానీ 41A నోటీసు 3 సార్లు ఉల్లంఘించి 3 నెలలుగా తప్పించుకున్నటువంటి వ్యక్తులు ఎవరినైనా కానీ కేవీ రెడ్డి ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ పోలీసులు కూడా సహకరించారు. NBW అంటే ఏంటో తెలుసు కాబట్టి. కవిత గారికి తెలియకపోవటం దౌర్భాగ్యం. మరి ఆవిడ రాజకీయ పార్టీ ప్రెసిడెంట్, మళ్ళీ ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక మంత్రి చెల్లెలు, మళ్ళీ ఎమ్మెల్సీ. ఆవిడకి తెలీదా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే అందరికీ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. జాలి కరుణ అనేది చట్టంలో అందరూ ఒకటే, అందరూ సమానమే. ఈరోజు నేను తప్పు చేశాను, నాకు తల్లిదండ్రులు వెనకాల చిన్నపిల్లలు ఉన్నారంటే చూస్తా ఊరుకోరు. మమ్మల్ని అట్లాగే ఈడ్చుకెళ్లారు గతంలో. కోఆపరేట్ చేశాం, అయినా కానీ మమ్మల్ని అట్లాగే ఈడ్చుకెళ్లారు. ఈ రోజు జడాశ్రావణ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ ప్రశ్న అనే రావణ్ అని పేరు పెట్టుకున్నటువంటి జోసఫ్ ఏదో పేరు, అతను కావచ్చు, జర్నలిస్ట్ కేవీఆర్ కావచ్చు. వ్యవస్థల్ని గౌరవించండి. విమర్శలకు హద్దు ఉండాలి. చట్టపరంగా విమర్శించండి, విధానపరంగా విమర్శించండి, సమాధానం చెప్తాం. వ్యక్తిగత దోషులకు దిగితే పోలీసులు, న్యాయ వ్యవస్థ చూస్తా ఊరుకో. రైట్ అండి, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు.